నారాయణాయ ఓం నమో 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 నారాయణాయ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ప్రియ భగవద్బంధువులరా, ఎంతో ఆనందకరం. గత 4 సంవత్సరాల క్రితం ఇదే వేదిక నందు మంగళ కైసిక ద్వాదశి కార్యక్రమాన్ని అత్యంత వేడుకగా, దాదాపు రాష్ట్రంలో ఎక్కడ జరగని రీతిలో శోభాయాత్ర, అలాగే కలశాలతో నగర సంకీర్తన మొదలైనటువంటి కార్యక్రమాలు ఈ దేవాలయం కేంద్రంగా నిర్వహించాము. మళ్ళీ ఈ సంవత్సరం కూడా మంగళ కైసిక ద్వాదశి కార్యక్రమం ఈ యొక్క ఆదివారం రోజు అంటే 2వ తేదీ జరుగుతుంది. కాబట్టి మన రామాలయం నందే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. కాబట్టి ఆ రోజు మన గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడా, ప్రత్యేకించి మన వాడలో ఉన్నటువంటి వారందరూ కూడా చక్కగా స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనగలరని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మొత్తం శ్రీమాన్ ఎద్దుల మహేశ్వర రెడ్డి గారు, వారు కోడుమూరు శ్రీ వెంకటేశ్వర ఆలయ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు వారు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్తు జిల్లా సభ్యులు కూడా వారు. అటువంటి వారు కూడా ఈ కార్యక్రమానికి అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. గతంలో కూడా వారు ఇక్కడ జరిగేటటువంటి ప్రతి కార్యక్రమానికి సహకరించారు. కాబట్టి మనమందరం కూడా పెద్ద సంఖ్యలో భక్తాదులను సమీకరించి ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో మళ్ళీ వర్కూరే చాలా పెద్ద స్థాయిలో జరిగింది అనే విధంగా కార్యక్రమాన్ని నిర్వహిద్దాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేటటువంటి బాధ్యత ఎవరిది? మనందరిది. ఓకేనా? అందరూ సరే అన్నటువంటి వారందరూ కూడా జై శ్రీరామ్ చెప్పాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు చాలా అత్యంత అద్భుతమైన రోజు, చాలా మంచి రోజు. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా మన వల్కూరు గ్రామంని అద్భుతమైన హైందవ కార్యక్రమాలకు ఎన్నిక చేయడం అనేది నిజంగా మన మండలమే కాదు, మన జిల్లా యొక్క అదృష్టం. ఎందుకంటే వెంకటరమణ గారి ఆశీర్వాదంతో మన వల్కూరు గ్రామంలో మన స్వామివారి దేవస్థానం దగ్గర అత్యంత అద్భుతమైన మంగళ కైశిక ద్వాదశి వేడుకల్ని తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జరపడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ కార్యక్రమంలో మనం హిందూ బంధువులందరూ, ప్రతి ఒక్కరూ, స్వామివారి భక్తులందరూ, అంటే వల్కూరు వాళ్ళు మాత్రం కాదు, కోడూరు మండలం వాళ్ళందరూ, ఎవరైనా మీరు మీ బంధువులకు, హితులకు, సన్నిహితులకు అందరూ తెలియజేసుకోండి. అందరూ రమ్మని చెప్పండి. ఆదివారం రోజు సాయంత్రం 6 గంటలకి, 6 గంటల నుండి 7 గంటల వరకు మనం ఈ కార్యక్రమం చేసుకొని స్వామివారి కార్యక్రమాలన్నీ మనము దిగ్విజయం చేస్తే మనకి ఆ దేవదేవులకు ఆశీర్వాదం ఉంటే మన కుటుంబాలు శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక బాధలు ఉంటే విముక్తి దొరుకుతుంది. దేవదేవుల ఆశీర్వాదం ఉంటే మనకి 4 రకాల బాధలు తప్పుతాయి. అవి శారీరక బాధలు, మానసిక బాధలు, ఆర్థిక బాధలు, సామాజిక బాధలు. ఆ బాధల నుంచి విముక్తి కలగాలంటే ఖచ్చితంగా ఇటువంటి దైవ కార్యాల్లో పాల్గొనాలి. అందుకే ప్రతి ఒక్కరికి ఈ సమావేశాల పరంగా మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు ఆదివారం రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటలకి దయచేసి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని మన స్వామివారి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మరొకసారి కూర్చున్నాం. నా పేరు ఎద్దుల మహేశ్వర రెడ్డి, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రతినిధిగా ఉంటూ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సభ్యులుగా, కర్నూలు జిల్లా సభ్యులుగా ఉన్నాను. మనం అందరం కలిసి కార్యక్రమం చేద్దాం. ఇది ఒక్కడి కార్యక్రమం కాదు, స్వామి కార్యం, దైవ కార్యం. ఇది మనందరి కార్యక్రమం కాబట్టి అందరూ పాల్గొనాల్సిందిగా మరొకసారి అన్న సమక్షంలో, ప్రతి ఒక్కరిని వెంకటేశ్వర దేవస్థానం కమిటీ సమక్షంలో ప్రతి ఒక్కరిని ఆహ్వానం చేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా